దూత యొక్క శక్తి ఎంత గంభీరంగా ఉంటుందో మనకి బైబిల్లోని కొన్ని విషయాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ముందుగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇది ఎవరికి సంబంధించింది అంటే, ఎవరికి దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు అంటే ఒక కండిషన్ అప్లై అవుతుంది ఇక్కడ. అదేంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ మాత్రమే యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. అదే ఒక దూతకున్న శక్తి ఎంత గొప్పది అంటే, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనంలో రాజైన హిజ్కియా మీదకి వచ్చిన సన్హెరేబు గురించిన ఆ సందర్భంలో మాట్లాడుతూ, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఒక్క దూత 185,000 మందిని హతము చేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో ఒక మాట చెప్తాడు, ఈ సమయంలో నేను తండ్రిని వేడుకొనలేను అని. ఒకవేళ వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నా తండ్రి నా కొరకు పంపించడా అని యేసుక్రీస్తు ప్రభు అన్న ఆ సందర్భంలో, ఒక్క వ్యూహానికి 6,000 మంది దూతలు ఉంటే 12 సేనా వ్యూహాలకు 72,000 మంది దూతలు ఉంటారు. ఒకవేళ ఇక్కడ పాత నిబంధనలు మనం చూసినట్లుగా ఒక్క దూత 185,000 మందిని హతమార్చగలిగితే 72,000 మంది దూతలు ఎంత మందిని హతం చేయగలరు? ఇంచుమించుగా 133 కోట్ల మంది కంటే ఎక్కువ మందిని హతము చేయగలిగిన శక్తి ఆ 12 సేనా వ్యూహాలకు ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ దూతల సహాయాన్ని పొందటానికి ఒక్క ప్రార్థన దూరంలో ఉన్నాడంతే. యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట, తండ్రి సైన్యాన్ని పంపించు అని అంటే ఎంత ఉన్నతమైన విస్తారమైన సైన్యం సిద్ధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యెహోవా దూత నిన్ను అన్ని విషయాల్లో సంరక్షిస్తూ ఉంటాడు, కాపు కాస్తూ ఉంటాడు, భద్రతనిస్తూ ఉంటాడు. నువ్వేమి చేయాలో ఏమి చేయకూడదో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు నిన్ను గైడ్ చేస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన పరలోక సంబంధమైన భద్రత మనము కలిగి ఉండదము గాక.